సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక స్ట్రాటజీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ అండ్ స్టోకాస్టిక్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక పాయింట్ అనేది మీకు చెప్తున్నాను. ఆర్ఎస్ఐని మనం ఎలా చూడాలనేది ఒక అవుట్లుక్ అనేది చెప్తున్నాను. ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే మనకి 60 అబోవ్ ట్రేడింగ్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే స్ట్రెంగ్త్ ఉందంటాం ఒక కేసులో. అదేవిధంగా అబోవ్ 60 ఇంకో కేసులో లేదా 70 అనేది ట్రేడ్ అవుతుంది అనుకోండి, మనం ఏంటంటే ఓవర్ బాట్ లెవెల్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని ఎప్పుడు యూస్ చేయాలనేది కూడా డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా ఫ్రెండ్స్, సెకండ్ సినారియో ఏంటంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ బిలో 30 లేదా 20 అనేది ట్రేడ్ అవుతుందంటే ఒక కేసులోనేమో వీక్నెస్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో కేసులో మనకు వచ్చేసరికి ఓవర్ సోల్డ్ లెవెల్ అంటాం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఓవర్ సోల్డ్ లెవెల్ అంటే ఏంటి, వీక్నెస్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఓవర్ సోల్డ్ లెవెల్, వీక్నెస్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ఐ అనేది ఒకవేళ ఇది 80 లెవెల్ అనుకుందాం, ఈ విధంగా ఆస్కులేట్ అవుతుంది రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఇండికేటర్ అనేది. ఓకే, మార్కెట్ ట్రెండీగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ ఈ యొక్క లెవెల్ని బ్రేక్అవుట్ చేసి ఇక్కడ స్పెండ్ చేస్తుంది అనమాట. ఓకే, అప్పుడు మార్కెట్ స్ట్రెంగ్త్ ఉందని అర్థం. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి బోటంలో ఎక్కువ వీక్నెస్ ఉందనుకోండి, మార్కెట్లో ఎక్కువ టైం అనేది ఈ యొక్క లోవర్ లెవెల్స్లో స్పెండ్ చేస్తుంది. అంటే అది ట్రెండీ డే, లైక్ అప్ సైడ్ వెళ్ళినా స్ట్రాంగ్గా వెళ్ళిద్ది, డౌన్ సైడ్ వెళ్ళినా స్ట్రాంగ్గా వెళ్ళిద్ది. ఆ వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇండికేటర్ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఎలా అర్థం చేసుకోవాలనుకుంటే, మనకి పైకి వెళ్ళిందంటే ఎక్కువ టైం అనేది అబోవ్ 60 కానీ 70 కానీ స్పెండ్ చేస్తుందంటే మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉన్నట్టు అర్థం. అదేవిధంగా బిలో 30 or 20 అనేది స్పెండ్ చేస్తుందంటే మార్కెట్లో వీక్నెస్ ఉన్నట్టు అర్థం. ఫ్రెండ్స్, బట్ ఇదే ఆర్ఎస్ఐ ఇండికేటరు మనకి మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు, సైడ్ వేస్ అనేది మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఆస్కులేట్ అవుతుంటుంది అనమాట. ఇక్కడికి రాగానేమో సెల్లింగ్ చేస్తుంటారు, ఇక్కడికి రాగానే బయింగ్ చేస్తుంటారు, ఇక్కడికి రాగానే సెల్లింగ్ చేస్తుంటారు, ఇక్కడికి రాగానే బయింగ్ అనేది చేస్తుంటారు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క సెన్స్ అనేది మనం ఎలా చూడొచ్చు అండ్ ప్రైస్ యాక్షన్తో దాన్ని ఎలా డీకోడ్ చేయొచ్చు అనేది చూద్దాం. లెట్స్ బిగిన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండ్ ప్రీవియస్ వీడియోలో మనం పివోట్ పాయింట్స్ సెట్టింగ్స్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ చూడకపోతే డెఫినెట్గా ఒకసారి ఆ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతామో ప్రైస్ యాక్షన్ గురించి ఒక క్లారిటీ, ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రైస్ యాక్షన్ అనేది ఫ్రెండ్స్ ఒక ఓవర్ నైట్లో రాదు, ఇట్ టేక్స్ టైం. మనం ఎంత పేషెన్సీగా, ఎంత అబ్జర్వ్ చేస్తూ దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే అంత మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఏంటంటే మనకి మార్కెట్లో ఎప్పుడైతే ఈ యొక్క R1 అనేది టెస్ట్ చేసిందో, ఇది టెస్ట్ చేయాలి, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క కాన్సెప్ట్లో ఏంటంటే మనకి ఈ యొక్క పివోట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో R1 కానీ S1 కానీ పివోట్ పాయింట్స్ కానీ వాటిని టెస్ట్ చేయాలన్నమాట. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఆబ్వియస్గా ఫస్ట్ దానికంటే ముందు మనం ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ అనేది కింగ్ అనమాట. ఫస్ట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే దాని తర్వాత మనం రిఫరెన్స్ కోసం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అండ్ స్టోకాస్టిక్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఈ కేసులో రిజెక్ట్ చేశారు, మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. ఫ్రెండ్స్, దాని తర్వాత ఆబ్వియస్గా నేను ప్రిఫర్ చేసేది అంటే రీవిజిటింగ్ అనమాట. మార్కెట్ ఎప్పుడు కూడా రీవిజిట్ అనేది చేస్తాం. ఫ్రెండ్స్, ఒకవేళ రెసిస్టెన్స్ ఉంది, మార్కెట్ కిందకి వెళ్ళేది చాలా తక్కువ ఉంటుంది సినారియో, ఇమీడియట్గా ఏం చేస్తుందంటే మళ్ళీ రీవిజిట్ చేయడానికి ట్రై చేస్తుంది, అట్లీస్ట్ స్టాప్ లాస్ హంటింగ్ కోసమైనా ట్రై చేస్తుంది. ఈ కేసులో ఫ్రెండ్స్ మనకి ఏమైందంటే ఆ పివోట్ని టెస్ట్ చేసింది, దాని తర్వాత స్ట్రాంగ్ రిజెక్షన్ అయింది. ఒకవేళ మనం షార్ట్ తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ పాయింట్ దగ్గర ఆబ్వియస్గా తీసుకోవచ్చు. అండ్ అట్లీస్ట్ ఏంటంటే మనకి ప్రీవియస్గా ఈ పాయింట్ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, మన ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఫస్ట్ ఆ 50% ఏదైతే పివోట్స్ ఉన్నాయో దాన్ని మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ టార్గెట్ ఏంటంటే మనకి ఈ యొక్క పివోట్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ పివోట్ లెవెల్, ఆ లెవెల్ అనేది మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈ కేసులో ఫ్రెండ్స్ మనకి ఆ పివోట్ లెవెల్ దాకా టార్గెట్ అయితే రావడం జరిగింది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ట్రైలింగ్ అనేది కూడా చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర 10:05 ఏదైతే ఉందో ఈ క్యాండిల్, ఓకే, ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనేది నవ్ ఏంటంటే మనం ఆర్ఎస్ఐని అప్రోచ్ అవుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనకి ఆర్ఎస్ఐ ఏం చెప్తుందంటే ఇదే పాయింట్ దగ్గర చూడండి, సేమ్ క్యాండిల్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. ఏం చెప్తుందంటే దానికంటే ముందు మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఫస్ట్ మార్కెట్ చాలా టైం అనేది ఆర్ఎస్ఐ అనేది అబోవ్ 60 లెవెల్స్ అనేది నేను పెట్టుకున్నాను డిఫాల్ట్గా, అండ్ 40 లెవెల్స్ అనేది పెట్టుకున్నాను. 40 లెవెల్ కింద ట్రేడ్ అవుతుందంటే నేను చెప్పా కదా, ఒకటి వీక్నెస్ లేదా ఆస్కులేట్ అవ్వచ్చు, 2 థింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి మార్కెట్ అనేది చాలా టైం అనేది స్పెండ్ చేసింది. బట్ ఎనీ హౌ ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఐని బేస్ చేసుకుని మనం ఎంట్రీ అనేది తీసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ అనేది తీసుకుంటున్నాం. ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి రెసిస్టెన్స్ 1 ఉంది, దాన్ని రిజెక్ట్ చేశారు. క్యాండిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, దానికంటే ఆల్రెడీ ముందు ఒకసారి రిజెక్ట్ చేశారు, ఇండెసిషన్ మళ్ళీ రిజెక్ట్ జరిగింది. కాబట్టి మనం రిస్క్ అనేది ఈ పాయింట్ దగ్గర తీసుకోవచ్చు. దానికోసం సపోర్టివ్గా ఆర్ఎస్ఐ అనేది తీసుకున్నాం. ఆర్ఎస్ఐ ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, స్లోగా
ఏదైతే ఈ యొక్క ఓవర్ బాట్ లెవెల్ ఉందో ఆ లెవెల్ నుంచి మార్కెట్ అనేది కిందకి రావడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట. మనం రిస్క్ తీసుకోవాలనుకుంటే బేస్డ్ ఆన్ ద RSI అండ్ ప్రైస్ యాక్షన్ ఈ పాయింట్ దగ్గర తీసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క ఆస్కిలేటర్ స్టోకాస్టిక్ RSI అనేది ఏంటంటే ఆస్కిలేషన్ అనమాట. అంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ మోరోవర్ ఏంటంటే అబోవ్ 80 లెవెల్ అండ్ ఇది మార్కెట్ ఏంటంటే ఓవర్ బాట్ లెవెల్ అనమాట. బిలో 20 లెవెల్ ఏంటంటే మనకి ఏదైతే ఇక్కడ డాటెడ్ లైన్ కనిపిస్తుంది 20 దాని కింద ట్రేడ్ అవుతుందంటే ఇట్స్ అ వీక్నెస్. వీక్నెస్ కాదు, ఇక్కడ ఓవర్ సోల్డ్ లెవెల్ అనమాట. సో అక్కడ నుంచి బౌన్స్ అనేది జరగవచ్చు, ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ అనేది జరగవచ్చు. సేమ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మార్కెట్ ఓవర్ బాట్ లెవెల్లో ఉంది. దాని తర్వాత RSI కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తుంది షార్ట్ తీసుకోమని. మెయిన్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఒకవేళ మనం ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ వల్నరబుల్గా అనిపిస్తుంది. కొద్దిగా జూమ్ చేస్తున్నాను. బట్ ఫ్రెండ్స్ టు బి ఆనెస్ట్గా ఏంటంటే అక్కడ ఎంట్రీ తీసుకున్నాక మనకేంటంటే అక్కడ నుంచి కూడా దగ్గర 80 పాయింట్స్ దాకా వెళ్ళటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, 80 పాయింట్స్ డ్రాప్ అయింది ఇమీడియట్గా కిందకి వెళ్ళి అక్కడ నుంచి పైకి వచ్చింది అనమాట. ఫస్ట్ ఇనిషియల్గా మీరైతే 1:1 కానీ అట్లీస్ట్ ఏంటంటే పార్షియల్గా బుకింగ్ అనేది కూడా చేసుకుంటారు. అండ్ మోరోవర్ ఏంటంటే మన యొక్క స్టాప్ లాస్ ఈ పాయింట్ దగ్గర ఇనిషియల్గా ఉంటుంది కాబట్టి ఈ క్యాండిల్ పైన లేదంటే కొద్దిగా పైన స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. బట్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ సెకండ్ క్యాండిల్, దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ క్యాండిల్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత నెక్స్ట్ మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఎంట్రీ అనేది అయిపోయింది. దట్ ఈజ్ గుడ్. మార్కెట్ ఏమైందంటే మళ్ళీ ఓవర్ సోల్డ్ లెవెల్కి వచ్చింది. ఇక్కడ ఓవర్ సోల్డ్ లెవెల్లో మనం అనుకున్నట్టు 2 థింగ్స్ అనుకున్నాం. ఒకటేంటి వీక్నెస్ అనుకోవచ్చు, లేదంటే రెండవది ఏంటి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ది వీక్నెస్ అనుకోవచ్చు, రెండవది ఏంటంటే ఓవర్ సోల్డ్ లెవెల్ అనుకోవచ్చు. ఓకే, మనం ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇమీడియట్గా ఎప్పుడైతే ఈ యొక్క పివోట్ టచ్ చేసిందో చూడండి రియాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఓకే, జనరల్గా ఏంటంటే నేను రీవిజిటింగ్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, ఎనీహౌ ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ యొక్క కన్ఫర్మేషన్ మనకి ప్రీవియస్గా క్యాండిల్ స్టిక్స్ గురించి ఈ వీడియో చేసుకున్నాం. ఇది కన్ఫర్మేషన్ అనమాట. అంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ పర్ఫెక్ట్ ప్యాటర్న్ ఇది. ఓకే, పర్ఫెక్ట్ ప్యాటర్న్ వచ్చింది. ఎక్కడ ఫస్ట్ మనకి ఈ యొక్క పివోట్ పాయింట్ దగ్గర అండ్ నెక్స్ట్ పర్ఫెక్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. దాని తర్వాత మనం రిఫరెన్స్ కోసం RSI అనేది సహాయం తీసుకోవచ్చు. ఇక్కడ RSI ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళి బౌన్స్ అవుతుంది అనమాట. పాసిబిలిటీ ఉంది బౌన్స్ అవడానికి. అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఏంటంటే ఈ యొక్క స్టోకాస్టిక్స్ 4 పారామీటర్స్ అనేవి మనకు సహాయం చేస్తున్నాయి. ప్రైస్ యాక్షన్ కన్ఫర్మ్ చేసింది అండ్ RSI కన్ఫర్మ్ చేసింది అండ్ నెక్స్ట్ స్టోకాస్టిక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే హోలీ గ్రెయిల్ సిస్టమ్ ఎక్కడా లేదు. అగైన్ మనం మార్కెట్లో రిస్క్ తీసుకోవాలి అనుకుంటే ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ మన యాజ్ పర్ ద రూల్ ఏంటంటే ఈ యొక్క లెవెల్లో 50% రిట్రేస్మెంట్ దగ్గర మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది కన్ఫామ్గా చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ట్రైల్ అనేది చేసుకుంటూ ఉంటాం. మేబీ ఈ ట్రైలింగ్ దగ్గర ఇక్కడ కానీ ఈ పాయింట్ దగ్గర కానీ మేబీ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వచ్చు. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేసే ప్రైస్ యాక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కాదు. బట్ ఇక్కడ పర్ఫెక్ట్ బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కనిపిస్తుంది. ఎనీహౌ ఏంటంటే మార్కెట్ ఈ పాయింట్ గురించి చాలా షార్ప్గా కిందకు వచ్చింది ఫ్రెండ్. కిందకు వచ్చిన తర్వాత చూడండి అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ ఎనీహౌ ఏంటంటే ఇక్కడ ట్రేడింగ్ ఎంట్రీ తీసుకోవడం గురించి నేను మాట్లాడలేదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ని మనం నోట్ చేసుకుందాం అంటున్నాను. ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు అనేది మనకి క్యాండిల్ ద్వారా తెలుస్తుంది. దాని తర్వాత ఈ పాయింట్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఇది రెసిస్టెన్స్ పాయింట్. చూడండి ఆ యొక్క లెవెల్ని జస్ట్ ఒక్కరోజు జూమ్ చేస్తున్నా అబ్జర్వ్ చేయండి. జస్ట్ కిస్ చేశాడు అన్నమాట. ఎందుకు కిస్ చేశాడు అనేది మనకు తెలుసు. జస్ట్ స్టాప్ లాస్ హంటింగ్ కోసం అండ్ రివిజిట్ చేశాడు. రివిజిట్ చేసిన తర్వాత షూటింగ్ స్టార్ ఫార్మేషన్ ఇక్కడ మన కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తే ఎక్స్టెండ్ అయిపోయింది. ఇక్కడ మనం అయితే షార్ట్ అయితే తీసుకోం ఆబ్వియస్గా. జనరల్గా ఏంటంటే ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది, ఇమీడియట్గా ఏదైనా రీజనబుల్ అమౌంట్ ఆఫ్ క్యాండిల్ వస్తే దాని కింద స్టాప్ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఈ కేసులో మనం ఎంట్రీ అవాయిడ్ చేస్తాం. లేదు నేను రిస్క్ తీసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ పాయింట్ అనేది మనం రిస్క్ తీసుకోవచ్చు. ఈ పాయింట్ పైన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఎనీహౌ మనకేంటంటే కంప్లీట్గా రేంజ్లో ట్రేడ్ అయింది. ఇంపార్టెంట్ పివోట్స్ పాయింట్స్ మధ్యలో ట్రేడ్ అయింది కాబట్టి బెటర్ స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్. ఎట్లా ఉందంటే మార్కెట్ కండిషన్ అబ్జర్వ్ చేయండి. ఓవర్ బాట్ లెవెల్స్ అంటే అబోవ్ 60 కానీ ఆ దగ్గరకు వచ్చినప్పుడు సెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దగ్గర ఈ 40 లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడేమో బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు అనమాట. అంటే మార్కెట్లో ఎప్పుడైతే ఆస్కిలేషన్లో ఉందో సైడ్ వేస్లో ఈ యొక్క యాక్టివిటీ మనం RSI ద్వారా అబ్జర్వేషన్ అనేది చేసుకోవచ్చు. ప్రైస్ని RSIని కంబైన్ చేసుకొని. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు సెషన్. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.